రియా రియా చిన్న పాపను ఏమైనా చూసారా? చూడలేదమ్మా, చూడలేదు. నెక్స్ట్ స్టాప్ అవుతుంది, దిగే వాళ్ళు దిగండి, రెడీగా ఉండండి. ఒక 5 ఏళ్ళు ఉంటాయి పాపకి. చూడలేదమ్మా, చూడలేదు. అడు చూడు. నెక్స్ట్ స్టాప్ అవుతుంది, దిగే వాళ్ళు రెడీ అవ్వండి. చెప్తే అర్థం కాదా? పాప కనిపించలేదని కంగారు పడుతుంటే ఒక 2 మినిట్స్ ఆగలేవా? ఒక 2 మినిట్స్ కూడా కుదురుగుండలేవా? పోనీలే మమ్మీ, చిన్నపిల్ల కదా, ఈ ఒక్కసారి క్షమించేద్దాం. నేను అమ్మకి చెప్పేశానులే, నిన్నేమనదులే కదా మమ్మీ. చాలే పద. మా మంచి మమ్మీ. హలో Sir, I'm qualified. Just listen to me, sir. Thanks. ప్రతి వాడికి MBA, MTechలే కావాలి. మిగతా వాళ్ళది చదువు కాదా? వాళ్ళు మనుషులు కాదా? నువ్వు వదిలేసిన డిగ్రీకి కలెక్టర్ ఉద్యోగం ఇచ్చేస్తారు మరి నీకు. కనీసం డిగ్రీ అయినా కంప్లీట్ చేసి ఉండాల్సిందే. అప్పుడు మేము ఎంత చెప్తున్నా వినకుండా ప్రేమ ప్రేమ అంటూ అరవింద్ వెంటపడి వెళ్ళాం. చూడు సంజు, ఈ లిబరేషన్, స్త్రీ స్వేచ్ఛ ఇవన్నీ పుస్తకాల్లో, సినిమాల్లో చూడ్డానికి, చదువుకోవడానికి బానే ఉంటాయి. కానీ పాపని పెట్టుకుని సింగిల్ మదర్గా ఇంత పెద్ద సిటీలో బతకడం కష్టమే. అరవింద్తో గొడవ పడొచ్చే ముందైనా 1-2 సార్లు ఆలోచించుకొని ఉండాల్సింది. పక్కన ఏమైనా లాడ్జ్ ఉందా? అదేంటి అలా అడిగేశావు? ఇప్పుడు నేనేమన్నానని? 2 రోజులు ఉద్యోగం చూసుకుని వెళ్ళిపోతాను. అంతవరకు అరవింద్ గురించి మాట్లాడతాం. రిలాక్స్ రిలాక్స్. ఏమైనా అంటే చాలు ఇంత ఎత్తురు కోపం వచ్చేస్తుంది. నువ్వెక్కడికి వెళ్ళనక్కర్లేదు, నేనేమీ మాట్లాడను, సరేనా? ముందు భోజనానికి పద. పదా బంటి, రియా, హ్యాండ్ వాష్ చేసుకొని రండి. మేడం, బీపీఓలో ఉద్యోగం అంటే నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, రకరకాల కాల్స్ వస్తుంటాయి. మీలాంటి వాళ్ళు అయితేనా చాలా కష్టం. సార్ పర్వాలేదు సార్, నేనుండే సిచ్యువేషన్కి ఈ జాబ్ చాలా అవసరం. అబ్బా, నన్ను ఇబ్బంది పెట్టకమ్మా, చెప్పితే అర్థం చేసుకో. ఎక్కడి నుంచి వస్తారో ఏంటో. ఈ జాబ్లో చేరేందుకు మీరు ₹1,00,000 డిపాజిట్ కట్టాలి. మీరు కట్టగలరా? సార్ అంత డబ్బు ఉంటుంటే ఈ జాబ్కి రావడం ఎందుకు సార్? నేనే ఒక బిజినెస్ పెట్టేదానిగా. దానికి నేనేం చేయగలను మేడం, నేను ఇక్కడ ఎంప్లాయీని. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏమయ్యా సుబ్రహ్మణ్యం, ఈ స్లాబ్లన్నీ పూర్తయిపోయినాయా? అయిపోయాయి సార్. లేడీస్ స్మెల్లో నువ్వు వెళ్ళిపో. గుడ్ మార్నింగ్ సార్. రండి రండి, మీకోసం My ఎదురు resume and చూస్తున్నా. certificates. ఇప్పుడు ఆ పేపర్ ఏమో కూర్చోండి కూర్చోండి, ముందు మీరు కూర్చోండి. థ్యాంక్ యూ సార్. కాఫీ టీలు ఏమైనా తీసుకుంటారా? వద్దు సార్, థ్యాంక్ యూ. మీలాంటి అమ్మాయికి ఉద్యోగం ఇవ్వడానికి నాకు ఏ అభ్యంతరం లేదండి. మీలాంటి వాళ్ళకి సహాయం చేయడానికి మా ఆఫీస్ తలుపులు ఎప్పుడూ తెరుచుకునే ఉంటాయి. థ్యాంక్ యూ సార్. నేను ఎప్పుడు జాయిన్ అవ్వచ్చు సార్? ఎనీ టైం జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు ఎందుకే ఎక్కడ ఉంటున్నారు? ప్రస్తుతానికి నా ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నాను, బట్ జాబ్ దొరికిన తర్వాత దగ్గరలో ఎక్కడైనా ఇల్లు తీసుకుంటాను. ఎందుకు, మన సీతమ్మ దారిలో తీసుకోండి. మన ఇద్దరికి కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. సారీ సార్, నాకు అర్థం కాలేదు. చూడటానికి చదువుకున్న అమ్మాయిలా ఉన్నావు, ఆ మాత్రం అర్థం కావట్లేదా? నా దగ్గరికి చాలామంది ఇంజనీరింగ్, ఎంటెక్, బీటెక్ చేసిన వాళ్ళు వస్తుంటారు. వాళ్ళందరికీ ఉద్యోగం ఇవ్వటం మానేసి నీకే ఎందుకు ఇస్తున్నానో నీకు అర్థం కావట్లేదా? మన ఎండి గారి ఇల్లు ఎక్కడ ఉంది సార్? ఇప్పుడు ఎండి గారి గురించి ఎందుకండి? ఏం లేదు, మీ ఇంటి బదులు ఆయన ఇంటి పక్కన ఇల్లు తీసుకుంటే మీ సీట్లో నేను కూర్చోవచ్చు కదా. అవసరానికి అవకాశానికి 2 అక్షరాలు తేడా. ఒకటి అట్టు పక్కన ఉంది, ఇంకొకటి ఇటు పక్కన ఉంది. మనిషిగా మనకు ఉండాల్సిన సంస్కారాన్ని పక్కన పెడితే అటుది ఇటు, ఇటుది అటు అవ్వడానికి ఎక్కువ సమయం పట్టదు. బీ కేర్ఫుల్. Two little hands are clap, clap, clap. Two little legs are tap, tap, tap. Two little eyes open wide. One little head side to side. వెరీ గుడ్. పాప చాలా తెలివైంది.
తనకి ఫస్ట్ స్టాండర్డ్ అడ్మిషన్ ఇవ్వడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కౌంటర్లో ఫీజు పే చేసి అడ్మిషన్కి అప్లై చేయండి. బై ద వే మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు? అంటే జాబ్ కోసం ట్రై చేస్తున్నాను, బట్ ఐ గెట్ ఇట్ ఫర్ షూర్. ఇన్ దట్ కేస్ మరోసారి ఆలోచించుకోండి. నో నో నో, నేను ఎలాగైనా ఫీజు కట్టిస్తాను. రియా కంటే ఇంపార్టెంట్ నాకు ఏది కాదు. ఇట్స్ నాట్ లైక్ దట్. ఇట్స్ క్వైట్ ఎక్స్పెన్సివ్ హియర్. బయట చాలా స్కూల్స్ ఉన్నాయి కదా. ఐ వాంట్ ద బెస్ట్ ఫర్ హర్. ఓకే, ఫస్ట్ మీరు జాబ్లో జాయిన్ అవ్వండి, తర్వాత అడ్మిషన్ గురించి ఆలోచిద్దాం. వీ ఆల్సో వాంట్ బ్రైట్ స్టూడెంట్స్ లైక్ హర్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. మమ్మీ మమ్మీ ఈ స్కూల్ నాకు చాలా నచ్చింది. ఇక్కడికి వచ్చి చదువుకోవచ్చా ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ మమ్మీ. ఓకే, థ్యాంక్ యూ మమ్మీ. సాబ్, నేను మళ్ళీ జీవితంలో నా భార్య బిడ్డలతో కలిసి బతుకుతాను అనుకోలేదు. ఇదంతా మీ వల్లే సాబ్. మీరు ఏ తప్పు చేయలేదు. ఆ విషయం కోర్టుకు అర్థమయ్యేలా చెప్పాను. ఇందులో నేను చేసింది ఏం లేదు. ఇది తీసుకోండి. ఇదేంటి సాబ్, నేను మీకు ఇవ్వాల్సింది పోయి మీరు నాకు డబ్బులు ఇస్తున్నారు. 5 సంవత్సరాలు జైల్లో ఉండొచ్చారు. ఇప్పటికిప్పుడు మీకు ఏ పని దొరకదు. ఇవి ఉంచండి, అవసరానికి పనికొస్తాయి. శుక్రియా సాబ్. సార్. ఇది అక్కడ. హాయ్ సంజన, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. నువ్వేంటి ఇక్కడ? ముంబై నుంచి ఎప్పుడు వచ్చావు? ఎక్కడ ఉంటున్నావు? ఏం చేస్తున్నావు? ఎన్ని రోజులైంది నిన్ను చూసి? అరవింద్ ఎక్కడ? హలో హలో హలో, ఆ, ఏంటిది ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్? ఇక్కడే అన్ని అడుగుతావా లేక ఎక్కడైనా కూర్చొని కాఫీ తాగుతూ సారీ, మాట్లాడుకుందామా? పద వెళ్దాం. మ్మ్. ఏం చేద్దాం అనుకుంటున్నావు సంజన? ఎనీథింగ్ విత్ రెస్పెక్ట్. ఈ విషయంలో తప్పకుండా నువ్వే నాకు హెల్ప్ చేయాలి. ఐ హ్యావ్ నో ద హోప్. నేను ఎప్పుడు నీకోసం ఏం చేయడానికైనా రెడీ. నువ్వే నన్ను ఎప్పుడు సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు అవన్నీ ఎందుకు రాహుల్? నీకేదైనా తెలిసిన కంపెనీలో ఒక జాబ్ రిఫర్ చేయి. పారాడైమ్ షిఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అని ISO 9001 కంపెనీ ఉంది. వాళ్ళ కోసం చాలా కేసెస్ గెలిచిపెట్టాను. యాక్చువల్లీ దే ఓ మీ అలాట్. నీకు కావాలంటే అక్కడ ట్రై చేయి. నేను ఎలాగైనా జాబ్ వచ్చేలా చేస్తాను. నువ్వు తప్పుగా అనుకోనంటే ఒక మాట చెప్పనా? చెప్పు. నాకు ఒక అవకాశం చూపించమని మాత్రమే అడగడానికి వచ్చాను. జాబ్ ఇప్పించేస్తావని కాదు. ఉద్యోగం అనేది నాకున్న అర్హతని బట్టి రావాలి. అప్పుడే నీకు నాకు మన మధ్య ఉన్న రిలేషన్షిప్కి మర్యాద. ఇలా అయితే ఎలా బ్రతుకుతావు సంజన? ఎలాగైనా బతికేద్దాం అనుకునే వాళ్ళు ఎలాగోలా బతికేస్తారు. కానీ ఇలాగే బతకాలి అనుకునే వాళ్ళు బ్రతకడం కష్టమే. బట్ ఐమ్ ఓకే విత్ దట్.